చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీఆర్ఎస్ నేత వేణుగోపాలాచారి. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ చేనేత స్కిల్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ను రిటైర్డ్ జస్టిస్ మధుసూదన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల 300 స్టాళ్లను అతిథులు సందర్శించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దాదాపు నెల రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. మరి డాక్టర్ ఆధ్వర్యంలో అభ్యుదయ గ్రామీణ స్టేట్ కమిటీ కోట దేవకి దేవి వారు అదేవిధంగా చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి మన పేరొందిన ఎన్టీఆర్ స్టేడియంలో అన్ని రకాల ఉత్పత్తులు, ముఖ్యంగా చేనేత రంగం ప్రోత్సహించడానికి చేనేత రకం ఉత్పత్తులు, ఎంబ్రాయిడరీ, రెడీమేడ్, మరి ముఖ్యంగా మహిళలకు అదేవిధంగా సామాన్యానికి కావాల్సిన వస్తువులన్నీ సరసమైన ధరలకు ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించే విధంగా దేవకి దేవి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అనుమతి దాదాపు 10 రోజుల కింద ఇచ్చినప్పటికీ కూడా మరి పండుగలు రావటం, ముఖ్యంగా రంజాన్ సందర్భంగా నమాజ్ చేసుకోవటము, మిగతా కార్యక్రమం వల్ల కొద్దిగా ప్రారంభం బహుశా ఆలస్యం అని నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పటి నుండి నెల రోజుల వరకు ఈరోజు స్టాల్స్, ఎందుకంటే నిన్న గాలి దుమారం వల్ల కొన్ని స్టాల్స్ కొన్ని ధ్వంసమైనప్పటి దెబ్బతిన్నప్పటికీ కూడా రేపటి నుండి ఇంకా ఎక్కువగా స్టాల్స్ వచ్చేసి మరి కొనుగోలుదారులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాము నెల రోజులైనా మాకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, ఎలక్షన్ ఇది రాకమునిపే. కానీ మేము కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ లేట్ అయింది. ఈరోజు వేణుగోపాల్ సారు, మధుసూదన్ సారు, ఇంకా నదీం సారు, ఇంకా మన ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన సత్యనారాయణ చౌదరి గారు, సాయి చౌదరి గారు, అందరూ నా మిత్రులు, అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ ప్రభుత్వం, ఎన్నో ప్రభుత్వాలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అలాగే మేము కూడా కరోనా టైం కాడ నుంచి 10,000 మంది నుంచి 25,000 మందికి మేము మా కమిటీని నిర్వహించిన కార్యక్రమాలు 160 ప్రోగ్రాంలు చేశాము. మరి డాక్టర్